తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకొని ముందుకు సాగుతున్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ప్రభుత్వం ఉండేలా చేశారు. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి 6 గ్యారంటీలలో 2 గ్యారంటీలను అమలుపరిచి ప్రజల్లో విశ్వాసాన్ని పొందగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు పూర్తిగా పరిణితిని ప్రదర్శిస్తున్న రాజకీయంగా పరిపాలనా దక్షుడిగా తానేంటో చూపిస్తున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ను ఆసుపత్రిలో పరామర్శించడంతో ఆయనకు అదనంగా సానుకూలత వచ్చింది. అయితే మరో 3 నెలల్లో ముప్పు పొంచి ఉంది. లోక్సభ ఎన్నికలు 3 నెలల్లో జరగనున్నాయి. అందులో ఎక్కువ స్థానాలు గెలిపించడం పీసీసీ చీఫ్ గా ముఖ్యమంత్రిగా పెద్ద బాధ్యతే ఉందని చెప్పాలి. 3 నెలల్లో జరుగుతున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల ఫలితాలకు పూర్తిగా రేవంత్ బాధ్యత వహించాల్సి ఉంటుంది. మాత్రం ఫెయిల్ అయినా ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందన్న సంకేతాలు చేరే ప్రమాదం మాత్రం పొంచి ఉందని చెప్పాలి. అందుకే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకు అంతా తానే చూసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈలోపు ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు ఎన్నికల మేనిఫెస్టోను మొత్తం గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రేవంత్ కు అది ఆషామాషీ విషయం కాదు. ఆర్థిక పరిస్థితి సహకరించే అవకాశం ఉంటుందని భావించలేం. అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇలా అప్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తుంది. అందుకే రేవంత్ కు పాలనతో పాటు హామీల అమలు కత్తి మీద సామే అవుతుందన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపిస్తోంది. అలాగని లోక్సభ ఎన్నికలకు 3 నెలల తర్వాత కూడా తాము ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేస్తామని చెప్పడం కుదరని పని. 100 రోజుల్లోనే హామీలను 6 గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చారు. ఇటు పార్టీ హైకమాండ్ నుంచి కూడా ఒత్తిడి ఉంటుంది. అన్నింటికీ బాధ్యత తానే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ని ఒత్తిడుల మధ్య రేవంత్ లోక్సభను ఎదుర్కొనాలి. అంతే స్థాయిలో అత్యధిక స్థానాల్లో పార్టీకి విజయం అందించాలి. అప్పుడే రేవంత్ నాయకత్వాన్ని కూడా హైకమాండ్ విశ్వసిస్తుంది. అయితే ఇప్పటికే ప్రజాదరణ పెంచుకున్న రేవంత్ కి అదేమీ కష్టం కాదని చెప్పవచ్చు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.